ఒక్క నిమిషం అధ్యక్ష. మాజీ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించారు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు గారు, వినండి సార్, అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు, ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు, గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ఆయన వాళ్ళని వదిలిపెడతామా? మీరు ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను, మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మన అందరిపైన ఉంది. హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు? ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష. మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ 2 చిన్న మాటలు అన్నారు. నాకు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి మహిళల్ని తల్లిని ఇట్లా అవమానించకూడదు, ఆ పదాలు ఎవ్వరు మాట్లాడకూడదు. అధికారులు ఉన్నవారు అవ్వచ్చు, ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు, మాజీలు కూడా అవ్వచ్చు, ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష. దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష. అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్లీజ్ బి వెరీ గారు. గౌరవ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేది అంటే మిగతా విషయాలకు వెళ్ళాలి అధ్యక్ష అనేది వారు పాయింట్అవుట్ చేశారు. ఆ మాజీ మంత్రి గారు పేరు నేనైతే ఎత్తదలుచుకోలేదు, కానీ ఆయన ఎత్తారు కాబట్టి రాంబాబు గారిని, రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్యాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ 3 నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పయింది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన బట్టి ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు వచ్చి ఇంతమందితో దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష, మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ పంపులు వేస్తాం అధ్యక్ష, తప్పు కదా అధ్యక్ష. పెట్రోల్ పంపులు సంస్థ ఉంది అధ్యక్ష, పెట్రోల్ పంపులు అధ్యక్ష. ఆ పెట్రోల్ పంపులు వేస్తే అధ్యక్ష సాంప్రదాయం అధ్యక్ష. వారు ఇచ్చారు కాబట్టి ఇచ్చారు, వాళ్ళ ఇంటి మీద అంటున్నాను కాబట్టి దయచేసి ఇంతకు అది కరెక్ట్ కాదు. ఇది వాస్తవం. అంబటి రాంబాబు మీద మీరు చేసిన అది వాస్తవం. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరు అయ్యాడు. అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రోత్సహించకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అధికార బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యతను విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకో తప్పు. చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం, మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు, చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం, మీకు అలవాటు లేకపోవచ్చు, మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ చోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము, అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఎవరో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం, టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరి తల్లి అయినా
జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా ఎవరు తల్లైనా ఎవరు చెల్లైనా ఎవరు అక్కైనా ఎవరు ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, ముందు మీరు చూస్తారు కదా. ఇది